భరద్వాజ గారు నెక్స్ట్ సంక్రాంతి 2026 సంక్రాంతి కూడా పెద్ద పోటీ తప్పేలా లేదు అని చెప్పి డిస్కషన్. ఎందుకంటే రాజాసాబు జనవరి 9 అని చెప్పి అనౌన్స్ చేస్తారు. అవును, ఏంటి ఇప్పుడు డిసెంబర్ అనుకున్న సినిమా అది అది జనవరికి షిఫ్ట్ అయిపోయింది. షిఫ్ట్ అయిపోయి సంక్రాంతి పోటీలో నిలబడుతోంది ఇప్పుడు ఆ సినిమా. 9వ తారీఖు అంటే అప్పటికి పండగ ఇంకో వారం రోజులు ఉంటుంది. అవును, 14వ తారీఖు పండగ అంటారు కదా. 14వ తారీఖు పండగ ఉంటుంది. 14వ తారీఖు మనశంకర వరప్రసాద్ గారు వస్తున్నారు. ఆయన పండగకు వస్తారు అని చెప్తున్నారు. ఆల్రెడీ షూట్ అంతా అయిపోయింది, వాళ్ళు ఆ పనుల్లో ఉన్నారు. ఎడిటింగ్, ఇతర వ్యవహారాలు, ఎడిటింగ్ అంటే ఫస్ట్ పార్ట్ వరకు కంప్లీట్ అయిపోయింది. దానికి పెద్ద విఎఫ్ఎక్స్ హడావిడి ఏమీ లేదు. కాబట్టి వాళ్ళకి చాలా టైం ఉంది, లీజర్గా ఉన్నారు, హాయిగా చేసుకుంటున్నారు. డెఫినెట్గా వాళ్ళు 14కి వస్తారు, ఆన్ డేట్ అంతే. అయితే నిజానికి అదేదో 13 అనుకున్నారు, ఆ రోజు బాగాలేదు అని 14కి షిఫ్ట్ అయ్యారు అనేది ఒక మాట నడుస్తోంది. కానీ 14 అనే మాటే బయటకు వచ్చింది. కాబట్టి 14వ తారీఖు పండగకు వస్తున్నారు ఆయన. అప్పుడు లాస్ట్ ఇయర్ 14 కూడా వచ్చారు కదా, సంక్రాంతికి వస్తున్నారు పండగ రోజే. అవును, అదే పండగ రోజే అనిల్ రావిపూడి వచ్చేటప్పుడు ఈసారి శంకర్ వరప్రసాద్ గారు వస్తున్నారు అనిల్ రావిపూడితో కలిసి. సో అదొక సెలబ్రేషన్. ఈ సెలబ్రేషన్ ముందు చాలా కాలంగా వెయిట్ చేస్తున్నటువంటి సినిమా ఇది రాజాసాబు. ఇప్పటి వరకు అంటే హారర్ కామెడీ జానర్లో ఒక బిగ్ స్టార్తో ప్రయోగం చేయటం అనేది జరగలేదు. అవును, తెలుగులో పర్టికులర్గా. అంటే హిందీలో రకరకాల ప్రయోగాలు జరిగినాయి, తెలుగులో జరగలేదు. ఇప్పుడు తెలుగు నుంచి పాన్ ఇండియా లెవెల్లో ప్రభాస్తో ఆ ప్రయోగం మారుతీ చేస్తున్నాడు. ఈ సినిమాకి విపరీతమైనటువంటి విఎఫ్ఎక్స్ వర్క్లు ఇవన్నీ ఉన్నాయి. అయితే అవన్నీ కంప్లీట్ అయిపోయినాయి. చిన్నవేవో ప్యాచ్ వర్క్లు లాంటివి, పాటలు, ఇలాంటి పనులు ఉన్నాయి. వాళ్ళు కూడా లీజర్గానే తీసుకుని వెళ్ళిపోతున్నారు, ఆన్ డేట్ ఉంటారు అనేది ఇప్పుడు వినిపిస్తున్నటువంటి మాట. యుద్ధంలో గెలిచేది ఎవరు అనేది టాపిక్ రన్ అవుతుంది. అంటే 1 వీకే సంక్రాంతి యుద్ధంలో గెలిచేది ఎవరు. 9వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు రాజాసాబ్. ఆ సినిమా క్లారిటీ వచ్చేస్తే అక్కడి నుంచి ఈయన మొదలు పెడతాడు. ఇది మంత్ ఎండింగ్ వరకు, జనవరి, ఫిబ్రవరి అవన్నీ శంకర్ వరప్రసాద్ గారు చూసుకోవచ్చు. మరి మిగతా సినిమాలు ఉన్నాయి, 2-3 సినిమాలు ఉన్నట్టున్నాయి. ఇంకో 2 సినిమాలు వినిపిస్తున్నాయి. అంటే రవితేజ సినిమా ఒకటి ఉంది, మాస్ జాతర కదా, మాస్ జాతర. దాని మీద రకరకాలుగా నడుస్తోంది ఆ సినిమా. అంటే ఇప్పటి వరకు అధికారికంగా అయితే వాళ్ళు ఏమీ చెప్పలేదు, డేట్లు చెప్పలేదు. పోస్ట్పోన్ అయింది, ముందు రోజు అనౌన్స్ చేశారని నాగవంశీ మీద తిట్లు తగులుకున్నారు అందరూ. అవును, ఒక చిన్న గందరగోళం అయితే నడిచింది, కానీ క్లారిటీ లేదు ఇప్పటికీ ఆ సినిమా మీద. ఇప్పుడు కూడా ఎక్స్పెక్టేషన్ అంతే. సంక్రాంతి అనేది మంచి సీజన్ కాబట్టి, అది 4-5 సినిమాలని అకామిడేట్ చేసేటువంటి పండగ కాబట్టి సీజన్లో వేసేస్తే ప్రాఫిట్ వస్తుంది అనే ఉద్దేశంతో ఆ పండగ సీజన్లో రవితేజ సినిమా, పైగా మాస్ జాతర అని చెప్తున్నారు. ఇప్పటికే దానికి సంబంధించినటువంటి బయటకు వచ్చిన గ్లిమ్సెస్ ఇవి బాగానే నడిచినాయి. కాబట్టి ఆ సినిమా ఒకటి లైన్లో ఉంది. దాంతోపాటు నవీన్ పోల్శెట్టి సినిమా ఒకటి ఉంది అని అంటున్నారు. అనగనగా ఒక రాజు, ఆ తరహా సినిమా. అతను కామెడీ, అతను కొంత ఉంది, మాస్లో అతనికి కూడా ఒక ఫాలోయింగ్ ఉంది. సో ఈ 2 సినిమాలు ఎక్కడో చోట అకామిడేట్ అవుతాయి సెలబ్రేషన్లో భాగంగా. పండగ సెలబ్రేషన్లో ఈ 2 సినిమాలు కూడా ఉన్నాయనే చర్చ జరుగుతోంది, కానీ అధికారిక ప్రకటనలు లేవు ఇప్పటిదాకా. మేబీ ఆ 4 రోజుల ముందైనా వాళ్ళు ప్రకటించవచ్చు. ఆ 2 సినిమాలు ఉన్నప్పటికీ పెద్ద సినిమాలు అయితే ఇవి 2 పండక్కి, రాజాసాబ్ అలాగే చిరంజీవి గారి సినిమా మనశంకర్ ప్రసాద్ గారు. ఈ సినిమా మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అందరికీ, అన్ని విధాలుగా. రాజాసాబ్ మీద కూడా అంచనాలు ఉన్నాయి. ఇదేమో లోకల్ మార్కెట్ సినిమా, అది పాన్ ఇండియా సినిమా. కాబట్టి పాన్ ఇండియా లెవెల్లో అది ఏ రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది అనే దానికంటే కూడా శంకర్ వరప్రసాద్ గారికి ఏ లెవెల్లో పోటీ ఇవ్వగలుగుతారు రాజాసాబ్ గారు అనేది ఇప్పుడు జనాలు చర్చించుకుంటున్నటువంటి విషయం. సో అది కూడా ఎంటర్టైనింగ్ జానరే, ఇది ఎంటర్టైన్మెంటే. ఈ 2 ఎంటర్టైన్మెంట్లు అంటే మారుతి ఇప్పటివరకు చేస్తున్న సినిమాలన్నీ ఎంటర్టైనింగ్ జానర్లో వెళ్తున్నవి. అనిల్ రావిపూడి కూడా అదే తరహాలో వెళ్తున్నాడు. సో పండగ సెలబ్రేషన్స్ వీళ్ళు జనాలకు విపరీతంగా ఎంటర్టైన్మెంట్ ఇవ్వబోతున్నారు 2 సినిమాల నుంచి అనేది క్లియర్. ఎవరు ఎంటర్టైన్మెంట్ జెండా ఎగరేస్తుంది అన్నది ఇప్పుడు పాయింట్. హారర్ కామెడీయా లేకపోతే ఫ్యామిలీ కామెడీయా? ఫ్యామిలీ కామెడీనే. హారర్ కామెడీ మీద ఆయన చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు.
అలాగే ప్రభాస్కి ఇది కొత్త తరహా సినిమా అవుతుంది. ప్రభాస్కి కొత్త తరహా సినిమా అవుతుంది. ప్రభాస్ని ఆడియన్స్ అలా చూడటం మానేసి చాలా కాలమైంది, చాలా గ్యాప్ వచ్చింది. అంటే ఆహ్లాదకరమైనటువంటి క్యారెక్టర్లు ఇంతకుముందు చేశాడు తను, మిస్టర్ పర్ఫెక్ట్ ఇలాంటి సినిమాల్లో. ఆ తరహా ప్రభాస్ని చూడాలనుకుంటున్న వాళ్ళకి ఈ సినిమా ఒక రిలీఫ్ ఇస్తుంది. డెఫినెట్గా మళ్ళీ ఒకనాటి ప్రభాస్ని మీరు చూడబోతున్నారు ఈ సినిమాలో అని చెప్తూ వస్తున్నాడు ఆయన. ఆ ప్రభాస్ని చూడటం కోసం జనాలందరూ వెయిటింగ్, కొంచెం ఎంటర్టైనింగ్గా కనిపించే ప్రభాస్ని. అందుకని ఆ సినిమా మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి జనాల్లో. సో అది కూడా ఒక పెద్ద నెంబర్ క్రియేట్ చేసే సినిమానే. ఈ సినిమా దానికి ఏ లెవెల్లో పోటీ ఇస్తుంది అనేది చూడాలి. ఇది నిజానికి చాలా క్యూరియస్ ఫైటే. అవును, ఈ రెండు సినిమాలు వారం గ్యాప్ ఉన్నప్పటికీ వీటి మధ్య అనివార్యంగా ఒక పోటీ ఉంది. ఎవరు నెగ్గుతారు, ఎవరు ఏమిటి అనేది దాని మీద రకరకాల డిస్కషన్స్ నడిచిపోతున్నాయి. జెంటిల్గానే ఉంటుంది కానీ ఒక యుద్ధం అయితే జరగబోతోంది. సంక్రాంతి అంటేనే మనం కోళ్ల పందాలు ఇవన్నీ నడుస్తాయి, సినిమా పందాలు కూడా నడుస్తాయి. అదే కదా, ఆ సినిమా పందాల్లో నిజంగానే సెలబ్రేషన్ ఈసారి 26కి కూడా, అంటే రవితేజ సినిమా కూడా ఉంటే అప్పుడు బిగ్ సెలబ్రేషన్ అవుతుంది. అది రవితేజ సినిమా ప్లస్ ఇది విజయ్ సినిమా కూడా ఏదో విజయ్ అది ఇంకా నడుస్తుంది, ఇంకా చర్చ నడుస్తుంది. అది కూడా ఉండే అవకాశం అయితే ఉంది. వాళ్ళు తమిళ్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. సంక్రాంతికి డబ్బింగ్ సినిమాలు ఉండవు అని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నప్పటికీ సినిమాలు వస్తూనే ఉన్నాయి. కాబట్టి సంక్రాంతిలో ఆ సినిమా కూడా ఉంటుంది. పైగా విజయ్ ఆ సినిమా మీద చాలా కాన్ఫిడెన్స్తో ఉన్నాడు. తన పొలిటికల్ ఎంట్రీ దాదాపుగా ఇదే చివరి సినిమా అనే ప్రచారం ఇప్పుడు జరుగుతోంది. ఇంకా ఎన్నికలకు టైం ఉంది. అవును, ఈలోపు ఇంకేదైనా చేయగలడేమో చూడాలి, కానీ ఇదే ప్రస్తుతానికైతే ఇది చివరి సినిమా. ఈ చివరి సినిమా అనేటువంటి సెంటిమెంటు ఇక్కడ కూడా పనిచేసే ఇది ఉంది, పరిస్థితి ఉంది. కాబట్టి డెఫినెట్గా విజయ్ కూడా మంచి పోటీ ఇస్తాడు. చూద్దాం. మీరు చెప్పింది 5 సినిమా లిస్ట్ ఉంది, 5 సినిమాలు గెలిపేవారది అనేది. అంటే ఇందులో 3 అయితే కాన్ఫిడెంట్గా, అంటే 2 సినిమాలు గ్యారంటీగా వస్తాయి. అంటే విజయ్ సినిమా వస్తుంది, చిరంజీవి గారి ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉంటుంది. నవీన్ పోలిశెట్టిది కానీ లేకపోతే మాస్ జాతర కానీ. అంటే 2 సినిమాలు పోటీకి రావాల్సి ఉంది, ఇంకా కన్ఫామ్ కావాల్సి ఉంది. 2 అయితే కన్ఫామ్ అయిపోయినాయి. అవును, ఈ కన్ఫామ్ అయిపోయిన సినిమాలను చూసి వీళ్ళు ఏమైనా డేట్లు షిఫ్ట్ చేసుకుంటారా, లేదు మనం కూడా దిగుదాం రంగంలోకి అని చెప్పి వస్తారా అనేది చూడాలి. ఓకే.